దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూచుచున్న మీకు క్రీస్తు యేసునందు కృపాక్షేమములు అనుగ్రహించబడును గాక. ప్రియ దేవుని పిల్లలారా, జనవరి 15, 16, 17 తారీఖుల్లో సిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థతశాల నందు సిలువ పండుగలు జరుగుతున్నవి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. జనవరి 15వ తారీఖు అనగా గురువారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటి వారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి తెల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి సిలువమెట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభువుని వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ పావురములను విడిచి సిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది. ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి 16వ తేదీ శుక్రవారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాలు వచ్చిన జనసమూహం అంతటికీ ఉచితముగానే ఇవ్వటం జరుగుతుంది. అనేక మంది రోగులు బాగుపడడానికి, సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు. మోకాళ్ళ మీద సిలువ మెట్లు వెక్కి ప్రార్థన చేసుకుంటారు. ప్రభువులో బలపరచబడతారు. కన్నీటి ప్రార్థనలతో దేవుని వేడుకుంటారు. ఇక మూడవ రోజైనటువంటి 17వ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన తైలములతో అభిషేకించిన విలువైనటువంటి యేసు నామములో ఆ సిలువలను తీసుకుని వెళ్తారు. వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు. ఇక 17వ తేదీ సాయంత్రం 7 గంటలకి ప్రార్థనాపూర్వకంగా బలిపీఠం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సిలువ మెట్లు వెక్కి ముఖ్యమైన ఒక 7 కోరికలు ప్రభువా నా జీవితం ముందు నెరవేర్చవా అని రోగులైన వారే కానీ, సొంత ఇల్లు లేని వారు కానీ, ఉద్యోగం లేని వారు కానీ, వివాహం కాని సమృద్ధి ఉంటుంది. రండి, జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు. 2026వ సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ సహోదరి పేరు రాహేలమ్మ గారు. వీరు దుగ్గిరాల నుంచి రావడం జరిగినది. గత 2 ఏళ్ల క్రితం ఈ సహోదరి అడ్డాడ సొసైటీలో జరుగుతున్న సిలువ పండుగలో జనవరి మాసంలో 15, 16, 17 తేదీలలో జరిగే సిలువ పండుగలో పాల్గొని సిలువ చెంత క్యాండిల్ వెలిగించి ప్రార్థించుకుని వెళ్ళడం జరిగింది. తన కుమారుడు బాగా త్రాగుతాడట, భార్య పిల్లల్ని సరిగ్గా చూసుకోడు. ఆ కారణంగా ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలే, టీవీలు పగలగొట్టేస్తాడు, ఇంకా ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసేస్తూ ఉంటాడు. అట్లాంటి పరిస్థితుల్లో తన కుమారుడికి త్రాగుడు మానాలి అని చెప్పేసి ఈ సహోదరి, అలాగే కొడుకు కోడలు మంచిగా వాళ్ళు కాపురం సాగాలి అని చెప్పేసి ఆ కోరికతో క్యాండిల్ వెలిగించుకుని వెళ్ళడం జరిగిందట. ప్రతి నెల నేను కోనేరు పండుగలో పాల్గొంటానని చెప్పేసి వస్తుంటుండగా దేవాది దేవుని దయలో ఆయన త్రాగుడు మానేశాడు. బుద్ధిగా, బాధ్యతగా భార్య పిల్లలను చూసుకోవడం మాత్రమే కాదు, ఈ రోజున సమాజంలో గౌరవ మర్యాదలతో ఆయన జీవిస్తూ ఉన్నాడట. ఈ విధంగా అడ్డాడ సొసైటీలకు వచ్చి ఆ ఎత్తైన సిలువ దగ్గర దైవజనులు క్రీస్తు రాయబారి గారు చెప్పిన విధంగా క్యాండిల్ వెలిగించి మనసులోనే ఆ కోరికగా దేవాది దేవుడు మమ్మల్ని ఈ రోజున సాక్షిగా ఉంచాడు. ఈరోజు సంతోష సమాధానాలతో జీవితం సాగుతూ ఉందని చెప్పేసి సహోదరి దుగ్గిరాల నుంచి మన మధ్యకు వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను విన్నానండి, ఇది మేము వచ్చామండి. మాకు కూడా కార్యాలు జరగాలని దేవుని మహిమ వల్లనే ఉంది. ఆయన చేతుల్లో మేకులు కొట్టి కాళ్ళల్లో మేకులు కొట్టారు. చాలా అద్భుతాలు దేవుడే చేశాడు ఆయనకి ఆ కార్యాలన్నీ. కానీ మాకు కూడా జరుగుతాయి అనే కార్యాలన్నీ మేము వచ్చి నమ్ముతున్నామండి. ఇక్కడ మేము నమ్మి మేము అందరం కూడా వచ్చామండి. వచ్చి మేము ఆనందిస్తున్నాం. సిలువ మిషన్ యెరూషలేము శాలవారు నిర్వహించు తొలకరి దీవెన 7 శుక్రవారాల ఆశీర్వాద తైలాభిషేక పండుగ జనవరి 2వ తేదీ నుండి ప్రారంభించబడనయ్యున్నది. ఈ ప్రారంభ తొలకరి దీవెన ఆశీర్వాద తైలాభిషేక పండుగకు దైవజనురాలు లూదియా అమ్మగారు అడ్డాడ స్వస్థతశాల నుండి రాబోవుచున్నారు. చక్కటి దైవ సందేశం అందించి రోగుల కొరకు, గర్భఫలం లేని వారి కొరకు, కుటుంబాలలో సమాధానం కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రశస్త తైలములతో అభిషేకము మరియు ఆశీర్వదించిన అంజూర ఫలమును అందించనయ్యున్నారు. ఇన్నేళ్లు దీవెన లేని నీవు ఇక ఇల్లు కట్టలేనని, పిల్లలకు పెళ్లి చేయలేనని, ఉద్యోగం ఇక రానే రాదు అని, రోగం తగ్గదు అని, ఇక పిల్లలు పుట్టరని దిగులుతో, భయముతో నీవున్నావేమో. అందుకే ప్రభు అంటున్నారు, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు అని. కొత్త సంవత్సరంలో కొత్త ఆశీర్వాదాలతో, తొలకరి దీవెనలతో నిన్ను నింపి భయములను తొలగించాలని ప్రభువు నిన్ను జ్ఞాపకము చేసుకుని పిలుచుచున్నారు.
రండి మీ ఆశీర్వాదాల కొరకే. ఈ తొలకరి దీవెన 7 వారాల ఆశీర్వాద తైలాభిషేక పండుగ జనవరి 2వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగనయ్యున్నది. స్థలం యెరూషలేము స్వస్థతశాల, మాచర్ల మెయిన్ రోడ్, నడికుడి, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా. ప్రేమతో ఆహ్వానించువారు అభిషిక్తులు, స్వస్థత, ప్రవచన వరములు కలిగిన యవ్వన దైవజనులు. ప్రభు కిరణ్ అన్నగారు. తొలకరి దీవెన 7 వారాల ఆశీర్వాద తైలాభిషేకం ఈ స్థలంలో జరుగుతూ ఉన్నది. ఆ రోజున నేను వస్తాను ఇక్కడికి, చాలాసేపు మీతో మాట్లాడతాను, చాలాసేపు మీ సమస్యలు వింటాను. మీ సమస్యలు విని మీ నిమిత్తం ప్రార్థన చేయాలని దేవుడు కృప చూపిస్తున్నారు. మీరు, మీ కుటుంబాలు, మీరు, మీ స్నేహితులు, మీరు, మీ పిల్లలు అందరూ కలిసి రండి, దైవ దీవెనలు పొందండి. ప్రార్థన అనంతరం ఆశీర్వాద విందు కలదు. తప్పక రండి. దేవుని తొలకరి దీవెనలతో ఆనందించండి. ప్రైజ్ ద లార్డ్. అందరికీ షాలోమ్. ఈ కార్యక్రమం చూస్తున్న మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృపాక్షేమములు అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ఈ సమయంలో దైవజనుడు మా తండ్రి గారైన క్రీస్తు రాయబారి గారు మీ కొరకు శ్రేష్టమైన వాక్యాన్ని అందించి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబోతున్నారు. మరి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందామా? హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగునుగాక. షాలోమ్. అందరూ చెప్పండి, యేసయ్యా మాకు అప్పులు వద్దు, జబ్బులు వద్దు, అవమానాలు వద్దయ్యా. మీ ఆశీర్వాదములు, మీ కృపాక్షేమములు మా వెంట వచ్చునుగాక. ఆమెన్. చెప్పారు కదా నాతో. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. చూడండి, ఈ లోకంలో చాలామంది యేసు ప్రభు అంటే అసూయపడిపోతున్నారు ఇప్పుడు. ఎందుకని? యేసయ్యను ఎక్కువ మంది నమ్ముకోవడం, కొంతమందికి నచ్చలేకపోవడం అంటే ఓర్వలేకపోతున్నారు. యేసయ్య దగ్గరకు వస్తే ఏముంటుందండి? మారు మనసు ఉంటుంది, మంచి మనస్సాక్షి ఉంటుంది. మద్యం వాళ్ళకి నష్టం జరుగుతుంది, ప్యాకెట్ వాళ్ళకి నష్టం జరుగుతుంది, సినిమాల వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఏమండి, లోకంలో అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళకి దూరంగా వీళ్ళు ఉంటారు. వాళ్ళు ఓర్చుకోలేరు ఇక. కాబట్టి యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉంటే లోకము మనల్ని దూషిస్తూ ఉంటుంది. కాబట్టి మనుషులు దూషిస్తున్నారని యేసు ప్రభువుని సేవించడం ఎట్టి పరిస్థితుల్లో మనం ఆపకూడదు. అవునా? అవునంటారా కదంటారా? అదనమాట సంగతి. మనం యేసుని వెంబడిస్తూనే ఉండాలి. ఇక అయితే ఇక్కడ కూడా ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. యోహాను సువార్తలో యేసు ప్రభు వారిని జనులందరూ వెంబడిస్తూ ఉండడాన్ని చూసి శాస్త్రులు, పరిసయ్యులు ఎంత అసూయపడ్డారో మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, వినండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వాక్యాన్ని చదువుతున్నాను. ఆ బంట్రోత్తులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడిగారు. యేసు ప్రభువుని బంధించి పట్టుకొని మీరు తీసుకొని రండి అని చెప్పి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళంతా కలిసి ఏం చేశారనంటే సైనికులను పంపించారు. సైనికులను పంపి వెళ్ళండి, తీసుకురండి ఇటు అంటే ఎందుకు తీసుకొచ్చేది? చంపేయటానికి. ఈ సైనికులు బంట్రోత్తులు వెళ్ళి యేసు ప్రభువుని పట్టుకుని వద్దామని వెళితే యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు, యేసు ప్రభు చెప్పే సంగతులు వాళ్ళ జీవితంలో అంతకుముందు ఎప్పుడు వినలేదంట. అట్లాంటి మాటలు ఎందుకని వినలేదంటారు? చెప్పండి ఒక మాట. ఎందుకు వినలేదంటే వాళ్ళు అంతకుముందు విన్నది మనుషుల మాటలు. ఇప్పుడు వాళ్ళు వింటున్నది ఎవరి మాటలు? సాక్షాత్తు జీవము కలిగిన దేవుడైన యేసయ్య మాటలు. ఆ మాటలు ఆయన దగ్గర నుండి తప్ప వేరే ఎవరి దగ్గర నుంచి ఎక్కడ దొరుకుతాయి? దొరకవు కదా. అందుకని వీళ్ళు ఆశ్చర్యపోయి తిరిగి వచ్చారు. వచ్చి ఏం చేశారు తెలుసా? ఆ ప్రధాన యాజకుల ముందు అక్కడ నిలబడ్డారు. ఈ పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ ఆ బంట్రోత్తులను చూసి, ఏమయ్యా మిమ్మల్ని ఆ పట్టుకురమ్మని పంపించాం కదా, మీరు ఎందుకని తీసుకొని రాలేదు, ఏంటి సంగతి అని అడిగారు. అడిగితే ఆ బంట్రోత్తులు, ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి. అయ్యా మేము ఆయన మాటలు విన్నాం బాబు, అట్లాంటి మాటలు ఇంతవరకు ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదండి, అంత బాగా మాట్లాడుతున్నాడు ఆయన అని చెప్పి వీళ్ళు
ఈ పరిసయ్యులతో చెప్పారు. చెప్పేసరికి వీళ్ళు ఏమంటారు తెలుసా? అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా? జనం మోసపోతున్నారు, వాళ్ళంటే తెలివి తక్కువ వాళ్ళు, మీరు కాస్త తెలివి గలవాళ్ళు కదా, మీరు కూడా మోసపోయారా అంటున్నారు. అసలు మోసం చేసేది ఎవరండి ఇక్కడ? దైవత్వానికి వ్యతిరేకంగా దేవుని పేరు చెప్పి దేవునికే వ్యతిరేకంగా ప్రవర్తించేది పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు. వాళ్ళు ఎంత అక్కసుతో ఉన్నారు తెలుసా యేసుప్రభు అంటే? ఇవాళ కూడా చాలామంది యేసుప్రభు వారిని అనరాని మాటలు అంటున్నారు, వినలేని పదాలను ప్రయోగించి మాట్లాడుతున్నారు. యేసు ప్రభువుని అవమానపరచాలని ఇప్పుడు కాదు, అప్పటి నుండే ఉంది. ఆయన ఉన్న కాలం నుండి కూడా యేసు ప్రభు వారిని అనుక్షణము అవమానపరచాలని అనుకొని అందరూ అవమానాల పాలయ్యారు. అప్పుడు అయ్యారు అవమానాల పాలు, ఇప్పుడు అవుతున్నారు అవమానాల పాలు. ఎప్పటికీ ఏమండి, మదమెక్కిన దున్నపోతూ పరిగెత్తుకుని వీడు కొండను గుద్దిందంట. అది అనుకుందంట, నా తలతో గుద్దితే ఈ కొండ 2 ముక్కలైపోద్ది అనుకుందంట. అనుకుని వెళ్ళి పాట్మని గుద్దిందంట కొండని, దీని తలబొగిలి చచ్చిందంట. అలాగే ఈవేళ కూడా ఈ కొంతమంది మనుషులు జీవము కలిగిన దేవునిని చూడండి అనరాని మాటలు అంటున్నారు. ఎప్పుడు చచ్చిపోతారో తెలియని మనుషులు, ఎప్పుడు పోతారో తెలియని మనుషులు సృష్టికి కర్త అయిన దేవుడిని అవమానపరుస్తున్నారు. అవమానపరిచి ఈరోజు చాలామంది మనల్ని అంటున్నారు, వాళ్ళు గొర్రెలు 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 గొర్రెలు. గొర్రెలు అంటే అర్థం ఏమిటనంటే, గొర్రెలని కాదు, గొర్రె వంటి మెతక స్వభావం కలిగిన వారు. ఎప్పుడు అంతకుముందు మనం కూడా ఆ మదమెక్కిన దున్నపోతుల్లో ఒక దున్నపోతులమే. అంతకుముందు మనం కూడా ప్రభువు గురించి తెలియనప్పుడు బలిసినటువంటి ఆబోతులు లాంటి వాళ్ళమే. అంతకుముందు ప్రభువు గురించి తెలియనప్పుడు కొమ్ములు వచ్చినటువంటి మూర్ఖులమే. ఎప్పుడైతే యేసుని నమ్ముకున్నామో ఆ దుర్గుణాలన్నీ విడిచిపెట్టి ఇప్పుడు మనం ఏమయ్యామనంటే సాధు స్వభావాన్ని ధరించాం. దానినే గొర్రెతో పోల్చాడు, అంతేగాని గొర్రెలం కాదు మనం. అది వర్ణన అంతే. అర్థమవుతుందా? చంపడానికి కటికివాడు దాని మెడ మీద చేయిబెట్టి ఈడ్చుకుని వెళుతుంటే చచ్చిపోయే దగ్గరకు కూడా సంతోషంగా వెళుతుంది, కానీ ఎదురు తిరిగి పడవదు గొర్రె. అది దాని స్వభావం. మనల్ని అలాంటి మెతక వైఖరిలోనికి వచ్చేసారు నా బిడ్డలని చెప్పడానికే యేసుప్రభు గొర్రెలుగా పోల్చాడు. చాలామంది ఎరుగక, ఇదిగో ఆ రోజుల్లో కూడా ఈ పరిసయ్యులు శపిస్తున్నారు. ఏమని శపిస్తున్నారు చూడండి. యేసును వెంబడించే వాళ్ళని ఏమంటున్నారు? అధికారులలో కానీ పరిసయ్యులలో కానీ ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచెనా? పరిసయ్యులు ఏమంటున్నారంటే, ఇదిగో పరిసయ్యులం, మేము భక్తి గురించి బాగా తెలిసిన వాళ్ళం, మేము నమ్మేమా యేసుప్రభుని? మేము నమ్మలేదే. అలాగే అధికారులు చాలామంది ఉన్నారు, ఎవరైనా యేసుప్రభుని నమ్మారా? ఎవరు నమ్మలేదే అని చెప్తున్నారు. వాస్తవానికి బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడిందని అంటే, అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ ఆ పరిసయ్యులకు భయపడి బహిరంగంగా ఎవడు ఒప్పుకోలేదంట. ఇవాళ కూడా కొంతమంది అధికారుల్లో ప్రభువుని నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బయటకు చెప్పుకోలేరు. రాజకీయ నాయకుల్లో చాలామంది ఉన్నారు ప్రభువుని నమ్మిన వాళ్ళు. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు బయటికి. కొన్ని సమస్యలు వాళ్ళకు ఉన్నాయని. కానీ ఇక్కడ కూడా ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే ఈ మనుషులు, జనులు యేసు ప్రభుని వెంబడించే వాళ్ళని ఏమంటున్నారో చూడండి. ఇప్పుడు 49 నుండి చదువుతున్నా. అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో నేను. యేసు ప్రభుని వెంబడించే వాళ్ళని వాళ్ళు అంటున్న మాట శాపగ్రస్తులు. ఇప్పుడు మనల్ని అంటున్న మాట గొర్రెలు. అంటే చూడండి, ఆ కుళ్ళు, ఆ అసూయ, ఆ కుసిద్ధం, అసూయ. చచ్చిపోతున్నారు యేసుప్రభు పేరు చెప్పుకుంటే. యేసుప్రభుని ఆరాధిస్తే పరిశుద్ధ దేవుడు కాబట్టి ఆయన్ని అడిగితే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన్ని అడిగితే ఆయన మన పిల్లలను దీవిస్తాడు. బిడ్డలు లేని వాళ్ళు బిడ్డలను అడిగితే దేవుడు బిడ్డలను ఇస్తాడు. ఎవరు ఏది కావాలని అడిగితే వాళ్ళకి ఆ మేలు చేస్తున్నాడు దేవుడు. ఈరోజు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభుని వెంబడించేటప్పుడు మనల్ని చాలామంది డిస్కరేజ్ చేస్తారు, మనల్ని చాలామంది అవమానపరచాలని చూస్తారు. గుర్తుపెట్టుకోండి,
ఆ అవమానాలని, ఆ నిందలని అని అంత ఈజీగా తీసుకోండి మీరు. అంతే. ఎవడైతే అవమానపరిచాడో అవమానపరిచిన వాడు, వాడి పిల్లలు కూడా మీ కాళ్ళ మీద పడేలాగా చేస్తాడు దేవుడు. అవును, నువ్వు ద్వేషింపబడుటను బట్టి, నువ్వు దూషింపబడుటను బట్టి ఏం ఫీల్ అవ్వద్దు. వాళ్ళు వచ్చి నీ పాదముల మీద పడేలాగా చేస్తానన్నాడు దేవుడు. ఈరోజు దేవుని బిడ్డ ఇరుకులో, ఇబ్బందుల్లో ఉండి నువ్వు దేవుని ఆరాధిస్తున్నావేమో. అందుకే దైవ వాక్యాన్ని శ్రద్ధగా వినమని కోరుతూ ఉన్నాను. దేవుని వాక్యం చూసినట్లయితే అనుకుంటున్నారు యేసు ప్రభు గురించి సరిగా అర్థం చేసుకోలేక, యేసు ప్రభు గురించి సరిగా అర్థం కాక, అంటే అర్థం చేసుకోవాలనే ఆలోచన లేదు చాలామందికి. ఈ రోజున ఉపవాసాల గురించి చెప్పేటప్పుడు కూడా చాలామంది ఇదే మాట మాట్లాడుతుంటారు. ఏమండి, ఉపవాసం ఉంటేనే దేవుడు దీవిస్తాడా? దీవించాలనుకుంటే ఆయన దీవించడా? ఇవన్నీ పాస్టర్లు ఎలా చెప్తారు అని అంటారు. మీకు మళ్ళా చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో భక్తి జీవితం బలపడాలి అని అంటే ఉపవాస జీవితం మానవుడికి అవసరం. దేవునితో నీ స్నేహ సంబంధం బలపడాలి అని అంటే నిన్ను దేవుని దగ్గరకు నడిపేది విశ్వాసముతో కూడిన ఉపవాసం. విశ్వాసముతో కూడిన ఉపవాసం ఎప్పుడైతే చేస్తావో ఒక అడుగు నువ్వు దేవుని దగ్గరకు వేస్తావు. నువ్వు విశ్వాసములోనే ఉన్నావా, అక్కడే ఉంటావు. ఆ విశ్వాసమునకు ఉపవాసం కలిపేవా, కొద్దిగా బలం ఉంటుంది. ఆ ఉపవాసమునకు ప్రార్థన కలిపేవా, దగ్గర అయిపోతావు. ఈ ఎప్పుడైతే అలా దగ్గర అయిపోయావో నీ జీవితంలో చుట్టూ ఉన్న వాళ్ళందరూ నిన్ను విమర్శిస్తూ ఉంటే వాళ్ళ మధ్య నీవు ఒలివ మొక్కలాగలా పెరిగిపోతూ ఉంటావు. ఖర్జూరం మొక్క మువ్వ వేస్తూ ఉంటే అది చెట్టు ఎంత ఉంటుందో దాని మువ్వ అంత ఉంటుంది. మళ్ళీ ఆ మువ్వు ఎలా పైకి వస్తుందో నీ ఆశీర్వాదం కూడా అలాగే పుట్టుకుని వస్తుంది అన్నమాట. ఖర్జూర వృక్షం మువ్వ వేసినట్టు పెరుగుతారు. అందుకనే ఉపవాసము, భక్తి భక్తి భక్తి. నేను పదే చెప్తుంటాను, మనం ఒక్క పూట. నేను అందుకే చెప్తుంటాను, 3 పూటలు ఉన్నాయి కదా, మధ్యాహ్నం 1 గంట వరకే ఉండండి చాలని చెప్తున్నాను. అందుకనే. కానీ ఉపవాసం అనేది మీ జీవితానికి అవసరం. అప్పుడు మీకేమవుతుందనంటే, ఇదిగో ఈ బుద్ధి తక్కువ వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా యేసుతో ఉన్న వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మేలు జరిగినాయో ఇప్పుడు మన జీవితంలో కూడా, ఎస్పెషల్లీ మీ జీవితంలో కూడా అదే జరుగుతుంది. నీవు ఊహించడానికే ఆశ్చర్యపోయేంత అద్భుత కార్యాలు దేవుడు చేసేస్తాడు. కావాలా ఇలాంటి ఆశీర్వాదాలు? కనులు మూస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. కనులు మూయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. కరుణా కటాక్షములతో కూడిన మీ కృప నీ బిడ్డల మీద ఉంచి ఆశీర్వదించండి. మీ కనికరమును, మీ దయను ప్రభువా నీ బిడ్డల మీద సమృద్ధిగా ప్రసాదించండి. నాయనా, లోకం ఎన్ని రకాలుగా నిందించినా నిన్ను విడిచిపెట్టని అనుభవంలో చాలామంది బిడ్డలు ఉన్నారు. ఈ బిడ్డలందరూ ప్రభువా నా తండ్రి, ప్రతి వాళ్ళు వారి వారి జీవితంలో వారి వారి స్థాయిల్లో కొన్ని శ్రమలను ఎదుర్కొంటున్నారు. ఆ శ్రమలను జయించగలిగే సామర్థ్యం బిడ్డలకు దయచేయమని నాయనా, ఈ టీవీ కార్యక్రమానికి 5,000 కానుకిచ్చి ఎవరైతే స్పాన్సర్ చేశారో ఆ బిడ్డలను మీరు ప్రత్యేకంగా దీవించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. షాలోమ్. ఆదోని 9 సంవత్సరాలు కేసు ఉంది. ఆ 9 సంవత్సరాలు కేసు తిరిగి ఎంతో చచ్చిపడిపోతున్నాను. అయితే యేసయ్య తండ్రి, నా కేసు విడుదల అయితే నేను అంజూర పండు ఖమ్మం పోయి నేను సాక్ష్యం చెప్పడానికి నువ్వు సహాయపడాలి తండ్రి. నన్ను ఎన్నో మంచి మంచి కారాలు చేసినావు. నా ఊపిరికి ఊపిరి పోసిన దేవుడు అయ్యా, నువ్వే చేస్తావు, ఎవరి వల్ల కాదని నమ్మకంతో నేను ఆరాధించాను తండ్రికి. ఆ తండ్రి ఆ కేసుకి విడుదల చేసిండు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటివరకు దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని విన్నారు కదూ. మీరు ఈ వాక్యం వినడానికి షాలోమ్. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న ఆదివారపు సంఘ ఆరాధన జరుగు స్థలముల వివరములు. అడ్డాడలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ. గుంటూరులో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. కర్నూలులో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్,
రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్, కర్నూలు. నడికుడిలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము శాల, మాచెర్ల మెయిన్ రోడ్, నడికుడి, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయుటకు మరియు మీ కానుకలు పంపించుటకు మా చిరునామా: క్రీస్తు రాయబారి ఎన్ శ్రీనివాసరావు, సిలువ మిషన్ స్వస్థతశాల, అడ్డాడ, పామరు మండలం, కృష్ణా జిల్లా. పిన్ కోడ్ 521390.